ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కుంభరాశివారికి అక్టోబర్ 12 ఆదివారం నుండి అక్టోబర్ 15 గురువారం వరకు ఉన్న వారఫలాలు. కుంభరాశి అంటే శనిగ్రహాధిపత్య రాశి. ఇది జ్ఞానం, ఆలోచన, పరిశీలన, సేవ, సమాజహితం వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. ఈ రాశివారు కొత్త ఆలోచనలు చేసేవారు, సమాజంలో మార్పు తీసుకురావాలని భావించేవారు. వారి మనసు ఎల్లప్పుడూ దూరదృష్టితో ముందుకు సాగుతుంది. ఈ వారం మీ జీవితంలో కొన్ని మార్పులు, పాఠాలు, అవకాశాలు కనిపిస్తున్నాయి. శనిగ్రహం మీ రాశిపై ప్రభావం చూపుతున్నందున కొంత శ్రమతో కూడిన సమయమైనా చివరికి మీ కృషికి తగిన ఫలితాలు అందుతాయి. ఈ వీడియోలో మనం ఒక్కొక్క అంశాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఏలినాటి శని మీపై ఎలా ప్రభావం చూపిస్తోంది, మీ వ్యక్తిగత జీవితంలో ఏ మార్పులు రావచ్చు, గ్రహాల సంచారం వల్ల విద్యార్థులకు, ప్రేమ జీవితానికి, కుటుంబానికి, ఉద్యోగానికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాం. అలాగే వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ధన సంబంధమైన ఇబ్బందులు, వాటికి శాస్త్రోక్త పరిష్కారాలు, శనిదేవుని ఆశీర్వాదం పొందే మార్గాలు కూడా తెలుసుకుంటాం. మరి ఆలస్యం లేకుండా కుంభరాశివారికి సంబంధించిన పూర్తి ఫలితాలు మొదలు పెడదాం. ఓం శనియే నమః. కుంభరాశివారికి ఈ వారం చాలా లోతైన ఆలోచనలు, అనుభవాలు, మార్పులు తీసుకురానున్నాయి. జీవితమనేది కేవలం సంఘటనల సమాహారం కాదు. అది మన కర్మ, మన ఆలోచనలు, మన దృక్పథం కలయిక. ఈ భావనను కుంభరాశివారు బాగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ రాశి స్వభావం సర్వసాధారణంగా విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ప్రతి విషయం వెనక ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక వీరిలో సహజమైనది. అక్టోబర్ 12 నుండి 15 వరకు గమనిస్తే గ్రహస్థితులు కుంభరాశివారికి మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. ఒకవైపు శని ప్రభావం క్రమశిక్షణ, బాధ్యతను పెంచుతుండగా, మరోవైపు మనసు కొంత అలసటగా, ఆందోళనగా అనిపించే అవకాశం ఉంది. కానీ ఈ కాలం మీరు సృష్టించుకునే కొత్త మార్గాలకు, జీవితానికి అర్థం ఇచ్చే అవకాశాలకు ద్వారంగా మారుతుంది. ఈ వారం మొదటి రోజు ఆదివారం నుంచే ఒక కొత్త దిశలో ఆలోచన మొదలవుతుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై సమీక్ష జరుగుతుంది. ఎవరైనా మీ మాట వినడం లేదని అనిపించినా ఈ సమయం మీను మరింత బలంగా, స్పష్టంగా మాట్లాడేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసం కొంత తగ్గినట్టు అనిపించినా లోపల ఒక ధైర్యమైన స్వరం మీలో గుసగుసలాడుతుంది. ఈ దశ కూడా గడిచిపోతుంది, కృషి చేస్తే ఫలితం తప్పదు. అదే కుంభరాశి యొక్క నిజమైన బలం. మీరు తాత్కాలిక కష్టాలను శాశ్వత పాఠాలుగా మలచగలిగే వ్యక్తి. ఈ వారంలో మీరు అటువంటి ఆలోచనలను అనుభవిస్తారు. శనిగ్రహం ప్రస్తుతం మీ రాశి మీద ఏలినాటి శని రూపంలో ప్రభావం చూపిస్తోంది. ఇది సాధారణ శని కాదు. ఇది మీ జీవన మార్గాన్ని మలచే శని. ఇది మీలో ఉన్న బలహీనతలను బయటకు తేవడమే కాదు, వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూసే సమయం ఇది. ఏలినాటి శని అనేది మనిషి జీవితంలో ఒక గంభీరమైన దశ. అది కేవలం శ్రమ లేదా కష్టమే కాదు, అది ఆత్మాన్వేషణ. ఈ సమయంలో మనసు పరీక్షించబడుతుంది. కొందరికి ఇది ఆర్థిక ఒత్తిడిగా, మరికొందరికి కుటుంబ బాధ్యతలుగా, మరికొంతమందికి మానసిక కలతగా బయటపడుతుంది. కానీ ఈ పరీక్ష వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. శని భగవాన్ ఎప్పుడూ మన కర్మ ఫలితాన్ని చూపిస్తాడు, కానీ అదే సమయంలో మనలోని లోపాలను సరిదిద్దే అవకాశం కూడా ఇస్తాడు. కుంభరాశివారికి శని అంటే గురువులా ఉంటుంది. ఏలినాటి శనికాలం మొదట్లో భయంకరంగా అనిపించినా అది మనిషిని స్థిరంగా, నిజాయితీగా, క్రమశిక్షణతో జీవించే వ్యక్తిగా మారుస్తుంది. ఈ వారం మీరు అనుభవించే ఒత్తిడి, బాధ్యతలు, కొన్ని నిరాశలు, ఇవన్నీ శనిగ్రహం ఇచ్చే పాఠాలు. ఉదాహరణకు, మీరు ఒక పనిని చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు అడ్డంకులు ఎదురవుతుంటే మీరు ఆగిపోవద్దు. శని పరీక్షిస్తాడు కాని పడగొట్టడు. మీరు పట్టుదలగా నిలబడితే అదే శని మీను గెలిపిస్తాడు. ఈ వారం మీరు అలాంటి సంఘటనలను చూస్తారు. మొదట కష్టంగా అనిపించినవి చివరికి ఒక అనుభవంగా మిగిలిపోతాయి. ఇదే సమయంలో శని ప్రభావం వల్ల మీ ఆలోచనల్లో ఒక గంభీరత వస్తుంది. మీ మాటల బరువు పెరుగుతుంది. మీరు మాట్లాడిన మాటలకు ప్రభావం ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ వారం మీరు ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరి మీదు కోపం, అసహనం చూపించకండి. శని అనేది న్యాయానికి ప్రతీక. మీరు న్యాయం చెయ్యగలిగితేనే శని మీ మీద కృప చూపుతాడు. ఆ న్యాయమంటే కేవలం ఇతరులకు మాత్రమే కాదు, మీకూ కావాలి. మీరు మీ మీద నమ్మకం ఉంచడం, మీ తప్పులను అంగీకరించడం, అదే శని పూజ. ఈ వారం మొదటి 2 రోజులు మీరు కొంత ఒత్తిడిగా అనిపించినా మంగళవారం నుండి మీ ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది.
మీరు చేసిన కృషికి చిన్న చిన్న ఫలితాలు కనబడడం మొదలవుతుంది. శని భగవాన్ క్రమంగా మీపై దయ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు అనుకున్న పని తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దాని మూలాలు లోపల వేళ్లు వణుకుంటున్నాయి. ఒక విత్తనం నేలలో పడినప్పుడు అది వెంటనే మొలకెత్తదు, కాని లోపల నుండి జీవితానికి బలం సేకరిస్తుంది. ఇదే ఈ వారం మీ స్థితి. కాబట్టి మీరు కేవలం సహనం, విశ్వాసం ఉంచాలి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్నిసార్లు మనసు తక్కువతనం అనిపిస్తుంది. నేను చేస్తున్నది ఎందుకు ఫలితం ఇవ్వడం లేదు అని అనిపిస్తుంది. కాని శనిగ్రహం పరీక్షించే సమయమే నిజమైన పునర్జన్మ. మీరు ఈ కాలంలో నేర్చుకున్న ప్రతి విషయం భవిష్యత్తులో మీను గట్టిగా నిలబడుతుంది. కుంభరాశివారు సమాజ సేవ, జ్ఞానం పంచుకోవడం, ఇతరులకు మార్గం చూపడం వంటి లక్షణాలతో జీవిస్తారు. ఈ వారం ఆ లక్షణాలు మరింతగా బయల్పడతాయి. మీరు మీ చుట్టూ ఉన్నవారికి ప్రేరణగా నిలుస్తారు. శనిగ్రహం ప్రభావం ఉన్నప్పటికీ మీ పాలకగ్రహం మీలోని బలం. శని క్రమశిక్షణకు ప్రతీక. కాబట్టి మీరు సమయపాలన, నిబద్ధతతో పనిచేస్తే ఆ ప్రభావం సానుకూలంగా మారుతుంది. ఈ వారం ఉదయం పూటలో ధ్యానం చేయడం, నల్ల నువ్వుల దీపం వెలిగించడం మరియు ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం అనే మంత్రం జపించడం మీ మనస్సుకు ప్రశాంతత ఇస్తుంది. ఈ రెండు అంశాలు అంటే మీ రాశి స్వభావం మరియు ఏలినాటి శని ప్రభావం కలిసి మీ జీవితాన్ని పరీక్షిస్తున్నాయి, కానీ అదే సమయంలో మిమ్మల్ని శక్తివంతంగా మలుస్తున్నాయి. మీరు ఈ వారం అనుభవించే ప్రతి క్షణం ఒక కొత్త దిశలో అడుగు పెట్టడానికి అవకాశం. శనిగ్రహం చూపే మార్గం ఎప్పుడూ కఠినమైనదే, కానీ ఆ మార్గం చివర్లో వెలుగు ఉంది. మీరు ఆ వెలుగు దిశగా నడుస్తున్నారని గుర్తుంచుకోండి. మీ విశ్వాసం, మీ కృషి, మీ సహనం ఇవే ఈ వారంలో మీకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. గ్రహాల సంచారం ఈ వారం కుంభరాశివారికి ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక మార్పును తెచ్చేలా ఉంది. ప్రతి గ్రహం ఒక శక్తి, ఒక తరంగం మన ఆత్మతో, మన జీవితంతో ముడిపడి ఉంటుంది. ఈ వారం ఆ గ్రహాల కదలికలు కుంభరాశివారికి కొంత కొత్త అనుభవాలు, కొన్ని సవాళ్లు, కొన్ని పాఠాలు నేర్పించబోతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు చంద్రుడు మీ జీవితంలోని వివిధ రంగాలను స్పృశిస్తున్నారు. సూర్యుడు ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తూ మీ 9వ స్థానం మీద ప్రభావం చూపుతున్నాడు. ఇది ధర్మ, జ్ఞానం, మార్గదర్శకత్వానికి సంబంధించిన స్థానం. అంటే ఈ కాలంలో మీరు ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచించే అవకాశం ఉంది. జీవితంలో నిజమైన దిశ ఏమిటి, నేను చేస్తున్న పని ఎక్కడికి తీసుకెళ్తుంది అనే ప్రశ్నలు మీ మనసులో మెల్లగా మేల్కొంటాయి. కొందరికి ఇది ఆత్మావలోకనం సమయం, మరికొందరికి అదొక కొత్త మార్గం కనుగొనటానికి పిలుపుగా మారుతుంది. సూర్యుని ప్రభావం వల్ల మీరు ఇతరులతో మాట్లాడే తీరు కొంత మారవచ్చు. సాధారణంగా కుంభరాశివారు తెలివిగా మాట్లాడేవారు, కానీ ఈ కాలంలో మాటలు కొంచెం కఠినంగా అనిపించే అవకాశం ఉంటుంది. మీరు చెప్పేది నిజమైనా దాన్ని ఎలా చెబుతున్నామనేదే ముఖ్యం. ఈ వారం మీరు ఆ పాఠం నేర్చుకుంటారు. ఒక మాట, ఒక నిర్ణయం, ఒక స్పందన ఇవి ఇప్పుడు పెద్ద మార్పులకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి మాటను శాంతంగా, ఆలోచనతో మాట్లాడాలి. సూర్యుడు మన గౌరవానికి సూచకం. కాబట్టి మీరు నిజాయితీగా ఉంటే మీ కృషికి గౌరవం తప్పకుండా వస్తుంది. బుధుడు కర్ణభావంలో ఉండటం వల్ల మీరు ఆర్థికంగా కొంత గందరగోళంగా అనిపించవచ్చు. ఖర్చులు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. అయితే బుధుడు కూడా మేధస్సుకు సూచకం. మీరు ఒక ఆలోచనతో, ఒక వ్యూహంతో ముందుకు వెళితే ఈ పరిస్థితిని సమతుల్యం చేసుకోవచ్చు. మీరు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది సరైన సమయం. మీ మాటలలో స్పష్టత ఉంటే, మీ పనిలో నిబద్ధత ఉంటే ఆర్థిక స్తోమత మెల్లగా పెరుగుతుంది. శుక్రుడు మేషరాశిలో ఉన్నందున మీ 3వ స్థానం ప్రభావితమవుతోంది. ఇది సంభాషణ, ధైర్యం, చర్యలకు సంబంధించిన స్థానం. మీరు చెయ్యాలనుకున్న పనులు ఇంతకాలం ఆలస్యమయ్యాయా? ఇప్పుడు వాటిని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. శుక్రుడు సౌందర్యం, ప్రేమ, సృజనాత్మకతకు ప్రతీక. కాబట్టి మీరు కళ, సంగీతం లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నట్లయితే ఈ వారం మీ ప్రతిభ మెరవబోతోంది. కాని శుక్రుడు అగ్నితత్వం కలిగిన మేషరాశిలో ఉండటం వల్ల మనసులో కొంత తొందర, అసహనం కూడా ఉండవచ్చు. మీరు ఆత్మనియంత్రణతో ఉండగలిగితే శుక్రుని ఆశీర్వాదం మీ జీవితాన్ని అందంగా మలుస్తుంది. చంద్రుడు మిథునం నుండి కర్కాటక రాశిలోకి మారుతాడు. ఇది మీ 5వ స్థానం మరియు 6వ స్థానాలను ప్రభావితం చేస్తుంది. 5వ స్థానం ప్రేమ, సంతానం, సృజనాత్మకతకు సంబంధించినది. 6వ స్థానం ఆరోగ్యం, సేవా బాధ్యతకు సంబంధించినది. ఈ మార్పు మీ భావోద్వేగాలను ప్రభావితం చేయవచ్చు. మీరు సాధారణంగా భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేయనివారు, కానీ ఈ వారం కొన్ని సంఘటనలు మీలోని మనసును కదిలిస్తాయి. కుటుంబం, స్నేహితులు లేదా ప్రేమితులు ఎవరో మీ హృదయాన్ని తాకే మాట చెప్పవచ్చు. మీరు మానసికంగా బలంగా ఉంటే ఈ భావోద్వేగాలు ఒక కొత్త ఆత్మస్ఫూర్తిని కలిగిస్తాయి. శనిగ్రహం మీ రాశిపైన ఉన్నందున ఈ గ్రహాల ప్రభావం మరింత లోతుగా ఉంటుంది. ఒకవైపు శని డిసిప్లిన్ నేర్పిస్తుంటే, మరొకవైపు
ఇతర గ్రహాలు కొత్త దారులు చూపిస్తాయి. ఇది ఒక సమతుల్య సమయం. మీరు తపనతో ఉన్నారు, కాని సహనాన్ని కోల్పోకండి. మీరు కొంచెం నెమ్మదిగా నడిచినా మీరు సరైన దిశలో నడుస్తున్నారు. ప్రతి అడుగు ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం ఒక బలమైన పునాది వేస్తుంది. ఇక ప్రేమ జీవితం వైపుగా వస్తే ఈ వారం కొంత ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. శుక్రుని అగ్నితత్వం కారణంగా మీరు భావోద్వేగపరంగా కొంత తిప్పలు పడవచ్చు. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే చిన్న అపార్థాలు రావచ్చు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రేమ అంటే కేవలం సంతోషం కాదు, అది సహనం కూడా. మీరు మీ మనసులోని కోపం, అసహనం, అహంకారాన్ని నియంత్రిస్తే సంబంధం మరింత బలోపేతమవుతుంది. ప్రేమలో ఉన్నవారికి మంగళవారం మరియు బుధవారం రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో చురుకుదనం తెగ్గించి హృదయంతో మాట్లాడండి. దాంపత్య జీవితంలో కూడా ఈ వారం కొన్ని చిన్న సంఘటనలు మనసును కలవరపెట్టవచ్చు. మీరు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికగా వినడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం సత్యం చెప్పినా అది కఠినంగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం మీరు ప్రేమతో మృదువుగా మాట్లాడటం ద్వారా గొడవలను తగ్గించగలరు. శుక్రుడు మేషరాశిలో ఉన్నందున భావోద్వేగాలు వేగంగా మారతాయి, కాని మీరు వాటిని నియంత్రించగలిగితే సంతోషం తిరిగి వస్తుంది. మీరు వివాహం కోసం ఎదురుచూస్తున్నవారైతే ఈ వారం కొన్ని సానుకూల సూచనలు కనబడవచ్చు, కాని వెంటనే నిర్ణయం తీసుకోకండి. శనిగ్రహం ప్రభావం వల్ల సరైన జట కనుగొనటం కొంత ఆలస్యమవుతుంది. మీరు ఆగి ఆలోచించి పెద్దల సలహా తీసుకొని ముందుకెళ్లాలి. శనిగ్రహం ఆలస్యం చేస్తాడు, కాని తప్పు జంటను ఎప్పుడూ అనుమతించడు. కాబట్టి మీలోని నమ్మిక కోల్పోకండి. వివాహితుల విషయానికొస్తే ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. మీరు మాట్లాడకపోతే దూరం పెరుగుతుంది, కాని మీరు ప్రేమతో స్పందిస్తే సంబంధం మరింత బలోపేతమవుతుంది. కుటుంబ సంబంధాలలో ఈ వారం కొంత సున్నితమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో పెద్దవారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు మాటల కన్నా మౌనం ద్వారా కూడా శాంతిని నిలపచ్చు. ఒకసారి కోపం వచ్చినప్పుడు ఆగి గాఢంగా శ్వాస తీసుకోండి. కుటుంబం మన ఆశ్రయం, దాన్ని నిలబెట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఈ వారం బుధవారం లేదా గురువారం రోజున కుటుంబంతో కలిసి దీపం వెలిగించడం, ఒకరికొకరు కృతజ్ఞతలు చెప్పుకోవడం మంచిది. ఈ వారం ప్రేమ, కుటుంబం, సంబంధాల పాఠం, సహనం, అర్థం చేసుకోవడం మరియు మనసును దించుకోవడం. శుక్రుడు చంద్రుడు మనసులో కదిలే భావాలను తెస్తుంటే శని మనకు వాటిని సమతుల్యం చేయమంటాడు. మీరు ఈ సమతుల్యతను సాధించగలిగితే ప్రేమ జీవితం మాత్రమే కాదు, మీ అంతరంగ శాంతి కూడా మెరుగుపడుతుంది. ఈ గ్రహస్థితుల ప్రభావం మీపై ఉన్న ఒత్తిడిని తగ్గించే శక్తి కలిగినదే. మీరు ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే శనిగ్రహం ఆశీర్వాదంతో మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఈ వారం క్రమశిక్షణ, సహనం మరియు ప్రేమతో ముందుకు సాగండి. శనిగ్రహం న్యాయం చేసే దేవుడు. మీరు ప్రేమలో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో నిజాయితీగా ఉంటే ఆయన కృప తప్పకుండా మీపై ప్రసరిస్తుంది. విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం కుంభరాశి వారికి ఒక మిశ్రమ దశగా ఉంటుంది. మీరు చదువుల పట్ల ఆసక్తి చూపించినా మనసు కొంతసేపు చెదిరిపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో శనిగ్రహం మీ రాశి మీద తన కఠినమైన చూపు ఉంచడం వల్ల ప్రతి పనికి అదనపు శ్రమ అవసరమవుతుంది. కానీ అదే శనిగ్రహం మనకు క్రమశిక్షణను నేర్పించే శక్తి కూడా. కాబట్టి మీరు సమయపాలనతో ప్రతిరోజూ క్రమంగా చదవడం మొదలుపెడితే ఈ వారం ఫలితాలు గణనీయంగా మెరుగుపడతాయి. మీరు చేసిన శ్రమ ఒక్కసారిగా ఫలితాలు ఇవ్వకపోయినా ప్రతిరోజు మీలోని జ్ఞానం మరింత లోతుగా పాతుకుపోతుంది. ఈ కాలంలో ముఖ్యంగా సాంకేతిక, సైన్స్, ఇంజనీరింగ్ లేదా రీసెర్చ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఆలోచనలు విస్తృతంగా వస్తాయి. మీరు కొత్త పద్ధతులు ఆలోచించవచ్చు, సమస్యలను విభిన్న దృష్టితో పరిష్కరించవచ్చు. కానీ దానికి తోడు మనసు ప్రశాంతంగా ఉండాలి. మీరు ఎక్కువ ఆందోళన చెందితే ఆలోచనల్లో గందరగోళం వస్తుంది. ఉదయం పూట స్వల్ప ధ్యానం, తులసిపత్రం తినడం మరియు శనిదేవునికి ప్రణామం చేయడం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఈ వారంలో గురువారం లేదా ఆదివారం రోజులు మీకు సృజనాత్మక ఆలోచనలకు అనుకూలంగా ఉంటాయి. చదువులో నిర్లక్ష్యం చేయకుండా చిన్న విషయాల మీద దృష్టి పెడితే విజయము తప్పదు. ఇంకా ఒక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ కాలంలో గురువులు లేదా పెద్దల సలహా చాలా అవసరం. మీరు ఎక్కడ కష్టపడుతున్నారో ఎవరికీ చెప్పకుండా మీలోనే ఉంచుకోవడం కాకుండా ఒక నమ్మకమైన వ్యక్తితో పంచుకోండి. మీరు మాట్లాడినప్పుడు సమస్యల బరువు తగ్గుతుంది. కొంతమందికి పరీక్షల ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు క్రమంగా చదువుతుంటే శనిగ్రహం కృషికి ఫలితం తప్పక ఇస్తాడు. మీరు ఎదుర్కొనే ఈ ఒత్తిడి తాత్కాలికం మాత్రమే. ప్రతి కష్టంలో ఒక పాఠం దాగి ఉంటుంది. మీరు దాన్ని గుర్తిస్తే మీ జ్ఞానం మరింత పరిపక్వమవుతుంది. ప్రేమ విషయానికి వస్తే ఈ వారం కుంభరాశి వారికి కొంత సున్నితమైన దశగా ఉంటుంది. మీరు ప్రేమలో ఉన్నవారైతే మనసులో అసహనం లేదా అపార్థాలు రావడం సాధ్యమే. శుక్రుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండటం వల్ల
ప్రేమలో వేగం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ భావాలను నియంత్రించకపోతే చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారవచ్చు. కానీ ఈ కాలం మీరు సహనంతో వినయంతో ముందుకు సాగితే సంబంధం మరింత గాఢమవుతుంది. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం ప్రేమను పొందాలంటే ముందు మనం ప్రేమించాలి. మీలోని దయ, అర్థం చేసుకునే స్వభావం ఈ వారం సంబంధాన్ని నిలబెట్టే శక్తిగా మారుతుంది. కొంతమందికి ఈ వారం పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. మీరు ఎవరినైనా మరచిపోవాలని ప్రయత్నిస్తున్నా వారి జ్ఞాపకం మనసులో తేలవచ్చు. ఇది శుక్రుని ప్రభావం. శుక్రుడు మన హృదయాన్ని కదిలించే గ్రహం, కాని ఆయన మంత్రం ఒకటే: ప్రేమలో క్షమించు. మీరు గతంలో జరిగిన దాన్ని వదిలి కొత్త దిశలో ఆలోచించగలిగితే మీ హృదయం తేలిక అవుతుంది. ప్రేమ అంటే మనసు దించుకోవడం, అహంకారం విడిచిపెట్టడం. ఈ వారం మీరు అలా చేయగలిగితే ప్రేమ మరలా చిరునవ్వుతో మీ జీవితంలోకి వస్తుంది. దాంపత్య జీవితంలో కూడా ఈ వారం కొంత ఆందోళనకరమైన పరిస్థితులు రావచ్చు. జీవిత భాగస్వామితో సంభాషణలో మృదుత్వం అవసరం. మీరు మాట్లాడిన మాటలు, చూపిన ముఖభావాలు అన్నీ మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. శనిగ్రహం మీ రాశి మీద ఉండడం వల్ల మీరు చాలా విషయాలను లోపలే ఉంచుకునే అవకాశం ఉంది. కానీ మీ మనసును పూర్తిగా మూసుకుంటే దూరం పెరుగుతుంది. మీరు ప్రేమతో, నిశ్శబ్దంగా కానీ సత్యంగా మాట్లాడండి. మీ నిజమైన మనసును వారు అర్థం చేసుకుంటారు. మీరు ప్రేమ చూపిస్తే శుక్రుడు మీ పక్షాన నిలుస్తాడు. వివాహం ఆలస్యమవుతున్నవారు లేదా సంబంధాలు కుదరకపోతున్నవారు ఈ వారం ఒక సానుకూలతను గమనిస్తారు. అయితే ఆతృత పడకండి. శనిగ్రహం పరీక్షించడం ఆయన స్వభావం. మీరు సహనం చూపిస్తే ఆయన మీకు సరైన జంటను చూపిస్తాడు. కొంతమందికి పెద్దల ద్వారా ఒక మంచి పరిచయం రావచ్చు. ఈ వారం గురువారం లేదా శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించి ప్రార్థించండి. ఓం శనయే నమః మంత్రం జపించడం ద్వారా అడ్డంకులు తొలగుతాయి. ప్రేమలో, వివాహంలో లేదా కుటుంబంలో మీరు ఎదుర్కొనే ప్రతి పరీక్ష మీరు ఎంత పరిపక్వులయ్యారో చూపే అవకాశం. కుంభరాశివారు ఎప్పుడూ ఆలోచనాత్మకులే. కానీ ఈ వారం మీరు ఆ ఆలోచనను ప్రేమతో మేళం చెయ్యాలి. సంబంధముంటే కేవలం మాటలతో కాదు, మనసుతో ఉన్న బంధం. మీరు ప్రేమతో, విశ్వాసంతో ఆ బంధాన్ని కాపాడితే శనిగ్రహం కూడా మీ పక్షాన మారుతాడు. ఈ రెండు అంశాలు అంటే విద్య మరియు ప్రేమ ఈ వారం మీ జీవితంలో ప్రధానమైన పాఠాలు నేర్పిస్తాయి. ఒకవైపు కృషి, మరొక వైపు మనసు. మీరు ఈ రెండింటినీ సమతుల్యం చేయగలిగితే మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. ఈ వారం మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మీరు ఎంత బలమైనవారో గుర్తు చేస్తుంది. మీరు నిజాయితీతో కృషి చేస్తే, ప్రేమతో ముందుకు సాగితే విజయము, సంతోషము మీదే అవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం కుంభరాశివారికి ఒక జాగ్రత్తతో ముందుకు సాగాల్సిన సమయం. ఎలనాటి శని ప్రభావం వల్ల శరీరంలో అలసట, నిద్రలేమి, నాడీ సంబంధిత సమస్యలు కొందరికి కలగవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉన్నవారికి మానసిక ఒత్తిడి తలెత్తే అవకాశం ఉంది. మీరు శారీరకంగా బలహీనంగా కాకపోయినా మనసు బరువుగా అనిపించే సమయం కావచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యానికి సమతుల్యమైన ఆహారం, నిద్ర మరియు ఆత్మశాంతి అత్యవసరం. మీరు ఎప్పుడు పనుల్లో మునిగిపోతూ విశ్రాంతిని మరిచిపోతే శనిగ్రహం తన సూచనను ఇస్తాడు. శరీరం నీ ఆలయం. ఈ వారం మీ శరీరాన్ని ఆరాధనగా చూసుకోవాలి. కొంతమందికి జీర్ణ సంబంధిత ఇబ్బందులు, వెన్నునొప్పి లేదా కండరాల బిగుతు సమస్యలు రావచ్చు. దీనికి మూలం ఒత్తిడి మరియు నిర్లక్ష్యం. మీరు ఎక్కువగా కూర్చునే పని చేస్తే ప్రతి గంటకోసారి కదలాలి. ఉదయం తేలికపాటి వ్యాయామం లేదా నడక చేయడం మీకు చాలా మేలు చేస్తుంది. శనిగ్రహం క్రమశిక్షణను ఇష్టపడతాడు. మీరు ప్రతిరోజూ ఒకే సమయానికి లేచి, తిని, నిద్రపోతే ఆయన మీ ఆరోగ్యాన్ని రక్షిస్తాడు. తులసి టీ, నువ్వుల నూనెతో తల మసాజ్ చేయడం మరియు బ్లాక్ కలర్ దుస్తులు ధరించడం శనిని ప్రసన్నం చేసే చిన్న మార్గాలు. మానసిక ప్రశాంతత కూడా ఈ కాలంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు ఎంత శాంతంగా ఉంటారో అంతగా మీ శరీరం స్పందిస్తుంది. ఒక నిమిషం నిశ్శబ్దంగా కూచుని ఓం శనయే నమః మంత్రం జపించడం ద్వారా శనిగ్రహం నుంచి మానసిక స్థైర్యం పొందవచ్చు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శనిగ్రహం కష్టాలను పంపుతాడు, కానీ వాటిలోనే శక్తిని దాచిపెడతాడు. మీ ధైర్యం ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మందు అవుతుంది. ఇక పనుల విషయానికి వస్తే ఈ వారం కుంభరాశివారికి శ్రమతో కూడిన విజయాల సమయం. మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న ఆటంకాలు ఇప్పుడు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. శనిగ్రహం మీ రాశిపై తన పరీక్షను కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పుడు ఆయన మీ శ్రమకు ఫలితం ఇవ్వబోతున్నాడు. మీరు ఏ పనినైనా ఆత్మవిశ్వాసంతో చేస్తే విజయం తప్పదు. ఈ వారం ముఖ్యంగా సాంకేతిక రంగం, బ్యాంకింగ్
లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు గతంలో చేసిన కష్టాన్ని గుర్తించే సమయమిది. కాని మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ కాలంలో తొందరపడకండి. శనిగ్రహం వేగం కన్నా స్థిరత్వాన్ని ఇష్టపడతాడు. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు 2 సార్లు ఆలోచించండి. సహచరుల సహకారం అవసరముంటుంది. కొందరికి ఆఫీసులో చిన్న అపార్థాలు లేదా మాటల వల్ల కలిగే తగాదాలు సంభవించవచ్చు. మీరు నిశ్శబ్దంగా, సౌమ్యంగా వ్యవహరించండి. మీ మౌనం మీ రక్షణ అవుతుంది. మీరు మీ పనితోనే మీ విలువను నిరూపించగలుగుతారు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ వారం కొన్ని కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మీరు కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నట్లయితే తొందరపడకండి. శుక్రుడు, బుధుడు కాస్త అస్థిరంగా ఉన్నందున కొత్త ఒప్పందాల ముందు జాగ్రత్త అవసరం. కాని మీరు పాత వ్యాపారాన్ని మెరుగుపరిచే దిశగా ఆలోచిస్తే లాభం ఉంటుంది. మీరు చేసిన కృషి క్రమంగా ఫలిస్తుంది. ఈ వారం బుధవారం మరియు గురువారం వ్యాపార చర్చలకు అనుకూలమైన రోజులు. కొంతమందికి విదేశీ సంబంధాలు లేదా కొత్త భాగస్వామ్య అవకాశాలు రావచ్చు. అయితే మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి. మీరు మీ అంతఃప్రజ్ఞను వినండి. శనిగ్రహం మీలోని విశ్లేషణ శక్తిని పెంచుతాడు. మీరు దాన్ని వినగలిగితే తప్పు నిర్ణయాలు దూరమవుతాయి. మీరు నిజాయితీగా పనిచేస్తే మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇది కేవలం పని కాదు, మీ కర్మ. మీరు సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే శని తన ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు. ధన సంబంధిత విషయాల్లో ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయంలో కొంతమేరకు పెరుగుదల కనిపించవచ్చు, కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో జాగ్రత్తగా గమనించాలి. అనవసర వ్యయాలు చేయకండి. శనిగ్రహం మనకు ఆర్థిక నియంత్రణ నేర్పించడానికి ఇలాంటి పరీక్షలు వేస్తాడు. మీరు నియంత్రణ పాటిస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ధనప్రాప్తికి శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం, పేదవారికి ఆహారం లేదా నల్ల దుస్తులు దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః మంత్రం జపించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. మీరు పనిలో, వ్యాపారంలో లేదా ధనంలో ఎదురయ్యే ప్రతి ఆటంకం వెనుక శనిగ్రహం ఒక పాఠం దాచిపెడతాడు. మీరు ఆ పాఠాన్ని గుర్తిస్తే మీ జీవితం మరింత బలోపేతమవుతుంది. ఈ వారం మీరు క్రమశిక్షణ, సహనం మరియు విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి కష్టమూ ఒక అవకాశమవుతుంది. కాబట్టి ప్రియమైన కుంభరాశివారికి నా సూచన, భయపడవద్దు. శనిగ్రహం పరీక్షిస్తాడు, కాని ఎప్పుడూ వదలడు. మీరు నిజాయితీగా కృషి చేస్తే ఆయన మీ వెనుక నిలబడి ఉంటాడు. మీ ఆరోగ్యాన్ని కాపాడండి, పనిలో స్థిరత్వాన్ని నిలబెట్టండి, మరియు ప్రతి ఉదయం ఓం శనయే నమః అని ప్రార్థించండి. ఈ మంత్రం మీలో బలాన్ని నింపుతుంది, మీ కర్మను శుభఫలితంగా మార్చుతుంది. డబ్బు, ఆర్థిక పరిస్థితులు మరియు జీవితంలోని స్థిరత్వం ఈ వారం కుంభరాశివారికి ఒక లోతైన పాఠం నేర్పేలా ఉంటాయి. శనిగ్రహం మీ రాశిపై తన ప్రభావాన్ని చూపుతున్నందున మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించడానికే కాకుండా దాన్ని ఎలా సంరక్షించాలో నేర్చుకోవాలి. కొంతమందికి ఆకస్మిక ఖర్చులు, వాహన మరమ్మతులు, కుటుంబ అవసరాలు లేదా వైద్య వ్యయాలు రావచ్చు. కానీ ఈ సమయంలో మీరు భయపడవద్దు, ఎందుకంటే మీరు గతంలో చేసిన కృషి ఇప్పుడు సహాయం చేస్తుంది. ఈ వారం పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వ్యాపార ఒప్పందాలు, రుణాలు లేదా భాగస్వామ్యాలు చేయాలనుకుంటే కొద్ది రోజులు ఆగడం మంచిది. శనిగ్రహం మనకు ఆలస్యంగా ఫలితాలిస్తాడు, కానీ ఆయన ఫలితం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి తొందరపడి తీసుకునే నిర్ణయాలు తరువాత బాధను తెచ్చే అవకాశం ఉంది. మీరు ప్రతి ఆర్థిక నిర్ణయం ముందు మీ మనసును ప్రశాంతంగా ఉంచి ఆలోచించాలి. కొన్నిసార్లు మనలోని అంతఃప్రజ్ఞ మనకు సరికొత్త మార్గం చూపిస్తుంది. మీకు కొంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా మీరు దాన్ని సక్రమంగా నిర్వహిస్తే పరిస్థితి త్వరగా చక్కపడుతుంది. మీరు పాత అప్పులు చెల్లించడంలో లేదా ఆర్థిక ప్రణాళికలో క్రమశిక్షణ పాటిస్తే శని ఆశీర్వదిస్తాడు. ఈ కాలంలో పేదలకు ఆహారమివ్వడం, నల్ల వస్త్రాలు లేదా ఇనుముతో తయారైన వస్తువులను దానం చేయడం ఆర్థిక శాంతిని ఇస్తుంది. శనిగ్రహం తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు, కానీ ఆయనకు భక్తి అర్థమవ్వాలి. అది క్రమశిక్షణ, ధైర్యం మరియు నిజాయితీ. మీరు అనుకుంటే ఆర్థిక దిశలో మీ దశ మారదని మీరు తప్పు. ఈ వారం మీరు శాంతంగా, ధైర్యంగా ఉంటే ఒక అప్రతీక్షిత మార్గం ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అది కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, పాత బకాయి రాబడి కావచ్చు, లేదా మీ శ్రమకు గుర్తింపు రూపంలో రావచ్చు. ఇది శనిగ్రహం ఇచ్చే విలంబిత ఫలితం. ఆలస్యంగా వస్తుంది, కానీ దీర్ఘకాలం నిలుస్తుంది. మీరు కృతజ్ఞతతో స్వీకరించండి. జీవితంలోని సమస్యలకు పరిష్కారాలు కూడా ఈ వారం మీరు లోపలే కనుగొంటారు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మీలో ఓ అద్భుతమైన సహనం పుట్టించాయి. ఇప్పుడు ఆ సహనమే మీ ఆయుధం. కుటుంబంలో ఉన్న విభేదాలు, పనిలో ఉన్న ఒత్తిడులు, ప్రేమలోని అపార్థాలు ఇవన్నీ మీరు ఒక్కొక్కటిగా పరిష్కరించగలుగుతారు. మీరు ఎవరినీ తప్పుబట్టకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడమే మీ బలమవుతుంది. శనిగ్రహం మన జీవితంలో కష్టాలనిస్తాడు, కాని వాటిని జయించడానికి మనలోని శక్తిని కూడా ఇస్తాడు.
ఈ వారం మీరు ఆ శక్తిని అనుభవిస్తారు. మీరు ధైర్యంగా, స్థిరంగా, నిశ్శబ్దంగా ముందుకు సాగండి. ఏ అడ్డంకి వచ్చినా ఇది కూడా తాత్కాలికమని గుర్తుంచుకోండి. మీ జీవితంలో మార్పు నెమ్మదిగా వస్తున్నా అది మిమ్మల్ని ఒక కొత్త దశలోకి తీసుకువెళ్తుంది. ఈ సమయంలో శనిదేవునికి ప్రార్థన చేయడం అత్యంత శ్రేష్టం. ఉదయాన్నే లేదా సాయంత్రం సమయంలో దీపం వెలిగించి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః మంత్రం 108 సార్లు జపించండి. మీరు అలా ప్రతిరోజూ చేస్తే మీ మనసు ప్రశాంతంగా మారుతుంది, కర్మశుద్ధి కలుగుతుంది మరియు శనిగ్రహం కరుణాకటాక్షం మీ మీద నిలుస్తుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం వృధా కాదు. అది ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక శిక్షణ కూడా. ఈ వారం మీరు ఆ శిక్షణకు ముగింపు రేఖ దాటబోతున్నారు. మీరు శ్రద్ధగా, భక్తిగా, ధైర్యంగా ఉన్నంతకాలం శనిదేవుడు ఎప్పుడూ మీ వెనక ఉంటాడు. ఆయన చూపు కఠినంగా కనిపించినా ఆయన మనసు కరుణతో నిండినది. కాబట్టి ఈ వారానికి ముగింపుగా ఒక శాంతమైన ప్రార్థనతో ముగిద్దాం. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేది శనిదేవుని అత్యంత శక్తివంతమైన మరియు పవిత్రమైన స్తోత్రాల్లో ఒకటి. ఈ మంత్రం కేవలం జపం కాదు, అది భక్తి, భయం, కర్మ మరియు శాంతి మధ్య సమతుల్యతను నేర్పించే ఆధ్యాత్మిక తలుపు. ఇప్పుడు దీన్ని వివరంగా అర్థం చేసుకుందాం. ఈ మంత్రంలో ప్రతి పదానికి ఒక లోతైన అర్థం ఉంది. ఓం అనేది సర్వప్రపంచ సృష్టి యొక్క మూలధ్వని. ఇది మనస్సును శాంతపరిచి మన ఆత్మను విశ్వశక్తితో కలిపే పావన శబ్దం. నీలాంజన సమాభాసం అంటే నీలిమణివలే కాంతివంతమైన శరీరంతో ఉన్న దేవుడు. ఇది శనిగ్రహం యొక్క దివ్య రూపాన్ని సూచిస్తుంది. ఆయన గాఢ నీలవర్ణం మన జీవితంలోని చీకట్లను, బాధలను, అనిశ్చితులను సూచిస్తుంది. కాని అదే సమయంలో అవి మన కర్మ ద్వారా వెలుగుకు దారితీస్తాయి. రవిపుత్రం అంటే సూర్యదేవుని కుమారుడు. శని సూర్యుని పుత్రుడైనప్పటికీ తండ్రి యొక్క కాంతి కన్నా విరుద్ధమైన స్వభావం కలిగినవాడు. ఆయన మనకు కాంతిని కాదు, కర్తవ్యాన్ని చూపుతాడు. యమాగ్రజం అంటే యమధర్మరాజుకు అన్న. అంటే శని మరియు యమ ఇద్దరూ న్యాయధర్మాధిపతులు. ఒకరు జీవన సమయంలో మన కర్మను తీర్చిదిద్దుతారు, మరొకరు మరణానంతరం తీర్పు ఇస్తారు. ఛాయామార్తాండ సంభూతం అంటే ఆయన సూర్యుడి భార్య ఛాయాదేవి నుండి జన్మించాడు. ఇది కర్మలోని నీడల భావనను సూచిస్తుంది. మనం ఎంత వెలుగులో ఉన్నా మన కర్మ యొక్క నీడ మనతోనే ఉంటుంది. తం నమామి శనైశ్చరం అంటే ఆ నెమ్మదిగా సంచరించే శనిదేవుడిని నేను నమస్కరిస్తున్నాను. ఆయన నెమ్మదిగా సంచరించడం అంటే ఆలస్యంగా ఫలితాలిచ్చినా అవి నిత్యమైనవి, స్థిరమైనవి అని సూచిస్తుంది. ఈ మంత్రం ద్వారా మనం శనిదేవుని ఆవిర్భావాన్ని, ఆయన దివ్య న్యాయాన్ని మరియు ఆయన కరుణను ఆరాధిస్తాము. మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం నిశ్శబ్దంగా కూర్చొని దీపం వెలిగించి శ్రద్ధాభక్తులతో జపిస్తే శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. మీ మనసులో భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ఈ మంత్రం యొక్క శక్తి ఏమిటంటే ఇది మనలోని నెగిటివ్ ఆలోచనలను, పాత కర్మ రుణాలను మరియు ఆత్మలోని బాధను శాంతింపజేస్తుంది. శనిగ్రహం తన భక్తులను పరీక్షిస్తాడు, కాని ఈ మంత్రం జపించేవారిని రక్షిస్తాడు. ప్రతిరోజూ ఈ మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించడం చాలా శ్రేయస్కరం. దీని ధ్వనితరంగాలు మన హృదయానికి, మన మనస్సుకు మరియు మన కర్మకు సమతుల్యతను ఇస్తాయి. కాబట్టి ఈ వారాంతానికి శుభముగింపు ఇలానే చేసుకోవాలి. ఒక దీపం వెలిగించి, మనస్సును శాంతంగా ఉంచి, గాఢభక్తితో ఈ మంత్రాన్ని జపించండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో జపిస్తే శని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఆయన కరుణ దృష్టి మీ జీవితంలో చీకటిని తొలగించి శాంతి, స్థిరత్వం, ధనం, ఆరోగ్యం అన్నీ ప్రసాదిస్తుంది. నమస్కారం. ఓం శనయే నమః.